హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఈ యొక్క వీడియోలో అఖండ 2 డే 22 అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క డే 22 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి ప్యూర్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను అనమాట. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, ఇండియన్ నెట్ ఎంత, ఇండియన్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత, సీడెడ్ ఎంత అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎవరు స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. మీకు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో నిన్న పెట్టిన వీడియోలో చాలా మంది అయితే కామెంట్స్ చేశారనమాట. ఆ కామెంట్లు చూపించాలనుకున్నా, నేను ఇంతకు ముందే అనుకున్నా ఆ యొక్క కామెంట్లు అనేటివి చూపిద్దాం మన వీడియోలో. వాళ్ళ గురించి కూడా, అంటే మీరు కామెంట్ పెట్టారు, నేను రిప్లై ఇవ్వాలి, సో వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఆ యొక్క కామెంట్లు చూస్తుంటే సో ఇక్కడ నాకు ఏది పెట్టాలా పెట్టకూడదా అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ అండి, కలెక్షన్ల పరంగా ఎవరు స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. ఆ కామెంట్లు అనేటివి నిన్న పెట్టిన వీడియోలో ఒకసారి ఉన్నాయి, వెళ్ళి చూడండి చూడాలనుకుంటే. అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఆ కామెంట్లు చూడంగానే. అంటే ఒకరు ఒకలాగా ఆలోచిస్తారు, ఒకరు ఒకలాగా ఆలోచిస్తారు అనమాట. అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, వీళ్ళని తప్పు పట్టట్లేదు అనమాట. మనం అందరికీ బాగుండాలి. కానీ నేను చెప్పేది వాస్తవాలండి. ఒక అబ్బాయి అయితే అర్థం చేసుకున్నాడు బాగా, బ్రో నువ్వు చెప్పేది వాస్తవాలు, కానీ కొంతమందికి అర్థం కావట్లేదు, చూసిన వాళ్ళు వచ్చి అలా చూసేసి అలా కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు, అదేంటో నాకైతే అర్థం కాలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సరే చూద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. ఓకేనా? సో ఈ యొక్క డే 22 అనేది ప్రస్తుతానికి ఇప్పుడు గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అఖండ 2 కలెక్షన్ అనేది, ఇండియన్ నెట్ కలెక్షన్ అనేది 4 లక్షల వరకే సంపాదించింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 4 లక్షల వరకే సంపాదించింది అనమాట టోటల్ మన ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఓకేనా? డే 9 వరకు ఇప్పుడు జరిగిన, అంటే డే 9 వరకు ఇప్పటి వరకు ఏ లాంగ్వేజ్ నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది రాలేదనమాట, కలెక్షన్ అప్డేట్. ఇప్పుడు తమిళనాడు సైడ్ తీసుకోండి, కర్ణాటక సైడ్ తీసుకోండి, మళ్ళీ వచ్చి మలయాళం సైడ్ తీసుకోండి, ఎక్కడి నుంచి కలెక్షన్ అప్డేట్ అనేది రాలా. ఓన్లీ మన తెలుగులో వరకే వస్తుంది డే 9 నుంచి ఇప్పటి వరకు. అది మీరు గమనించారో లేదు. సో ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క కలెక్షన్ అప్డేట్ అనేది బాగా రీసెర్చ్ చేసి మరీ మీకు చెప్పడం అనేది అండి నిజంగా. ఇప్పుడు అటు సైడ్ నుంచి పెద్ద సినిమాలు అనేవి కూడా రిలీజ్ అయిపోయాయి. సో వాళ్ళు ఏంటంటే పెద్ద సినిమాలు, ఇప్పుడు కర్ణాటక సైడ్ తీసుకోండి, ఉపేంద్ర గారిది, మళ్ళీ వచ్చి పృథ్వీరాజు ఎవరో ఉన్నారు, ఒక అతను వాళ్ళ బ్రదర్ అనమాట. సో కొత్త సినిమా అనేది ఒకటి ఆడుతుంది, దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఆ యొక్క మూవీకి అనేది ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారనమాట. ఆ మూవీ అనేది చాలా బాగుందని చెప్పి చెప్తున్నారన్నమాట, టాక్ వస్తుంది. మరి ఇక కొత్త సినిమాలు అనేటివి ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి కాబట్టి ఇక అఖండాకి కొంత రిస్క్ అనేది చెప్పుకోవాలి. కానీ రోజులు అనేటివి ఉన్నాయి. ఈ యొక్క అఖండ మూవీ అనేది లాస్ట్కి ఏమవుతుంది అని చెప్పి ఎండ్ ఆఫ్ ది డే అండి, నేను నిజం చెప్తున్నా. ఈ యొక్క ఓటీటీలో కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. జనవరి 9th, అంటే ఇప్పుడు ఈ నెల 9th ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట నెట్ఫ్లిక్స్లో. ఆల్రెడీ చెప్పాను. దానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేది ఎంత కమ్ముతాడు ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తా, ఉన్నట్టు. ఎటువంటి ఫేక్ కలెక్షన్ అయితే మనం చెప్పం అనమాట. అదే అందరికి తెలుసు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళకి తెలుసు అనమాట మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అని. ఓకేనా? మనం ఒక ఫిగర్ చెప్పినప్పుడు దాంట్లో ఇంకో ఫిగర్ చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. అది ఒక ఫిగర్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ చేసి చెప్పకూడదు అనమాట. అదనమాట. నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసరు చాలా మంది ఏమంటున్నారు, మూవీ అనేది తీసేశారు, ఓకే, బోయపాటి శ్రీను గారు తీశారు, ఓకే అనుకుందాం. ఇప్పుడు ప్రొడ్యూసరు నష్టపోయాడా, లాభం తెచ్చుకున్నాడా, అది కావాలి కదా. ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచించాలి కదా మనం. ఓకేనా? ఇప్పుడు సినిమా తీయడం అనేది పెద్ద గొప్ప కాదు. ఓకేనా? పెట్టుబడి పెట్టిన వాడికే నొప్పి వస్తుంది, గుడ్డి పెట్టిన దానికే నొప్పి వస్తుంది అనమాట. ఇక్కడ అందరికీ తెలిసిందే. ఓకేనా? బోయపాటి శ్రీను గారు అఖండ 2 మూవీ తీశాడు, ఒప్పుకుందాం, చాలా బాగా తీశాడు. బాలకృష్ణ గారి యాక్టింగ్ అనేది సూపర్గా ఉంది, అది ఓకే, కాదనట్లేదు. వీళ్ళిద్దరే సేఫ్ అయిపోతారు అనమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి రెమ్యునరేషన్ అనేది వెళ్ళిపోద్ది. రెమ్యునరేషన్ వెళ్ళిపోయి వాళ్ళు సేఫ్ అయిపోతారు, వాళ్ళకి సంబంధం లేదు. ఇంకా ఇక్కడ ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది, ఎంత నిలబడుతుంది, ఇక్కడ మెయిన్ పాయింట్ అదే మనకు కావాల్సింది. ఓకేనా? అసలు ఆడు లాస్ట్కి ఏమవుతాడు, అదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు లాస్ట్ వరకు
ఆడికి ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత సంపాదించుకున్నాడు, అది కావాలి కదా మనకు. దాన్ని బట్టే డిసైడ్ అయ్యి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే వరకు చూడండి వీడియోస్ అనేటివి. ఆల్రెడీ చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి. నిజంగా చెప్పాలంటే వాళ్ళని గుండెల మీద పెట్టుకొని ఎగురుతాను అనమాట నేను మటుకు. దాంట్లో అబ్జెక్షనే లేదు అసలు. ఎవరు ఏమనుకున్నా కానీ, మీరేమనుకున్నా కానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గుండెల మీదే పెట్టుకొని ఎగురుతాను నేను. ఎందుకంటే నా వీడియోలు అన్నిటి చూసుకుంటూ వచ్చారనమాట మీరు. మిమ్మల్ని మర్చిపోయేంత అవసరం కూడా లేదు. నాకు మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు, అది మటుకు కరెక్ట్గా అర్థమైపోతుంది. చూసుకున్నట్లయితే ఇంకా వరల్డ్లో వైడ్గా చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ ఆల్రెడీ చెప్పేశాను అనమాట. టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో వచ్చి 93,18,00,000 అనమాట. ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇండియన్ గ్రాస్లో వచ్చి 110 కోట్లు అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కొంచెం అనేది మారింది. ఓవర్సీస్లో అనేది 12,30,00,000 అనమాట. ఇది ఇంకా మారలేదు అనమాట. ఓకేనా. సో చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 122,30,00,000 అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, కొంచెం అనేది ఇప్పుడు మారింది. సో ఎండ్ ఆఫ్ ది వీక్ చూసుకున్నట్లయితే నిన్నటితో వీక్ అనేది ఎండ్ అయింది. ఓకేనా. ఈ ఎండ్ అయిన వెంటనే ఈ 7 రోజుల్లో ఎంత కలెక్షన్ అనేది చేసింది? 4,07,00,000. 4,01,00,000 మాత్రమే సంపాదించింది అనమాట ఈ 7 రోజులు. ఈ 7 రోజుల్లో 4,01,00,000 మాత్రమేనా సంపాదించింది? ఓకే, ఇప్పుడు చూద్దాం. సో తెలుగులో వచ్చి 4,01,00,000 మాత్రమేనా సంపాదించింది? ఓకే. హిందీ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదండి. కర్ణాటక నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. మలయాళం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. తమిళనాడు నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. రిపోర్ట్ పరంగానే చెప్తున్నాను. ఓకేనా. రిపోర్ట్ పరంగానే చెప్తున్నానండి. లేదు ఈ చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పి మీకు ఒక ఆలోచన అయితే ఉంటుంది. కావాలంటే మీరు రీసెర్చ్ చేసి చూడండి, అప్పుడు వచ్చి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే అండి డే 9 వరకు ఇప్పుడు ఓటీటీ రైట్స్ అనేటివి ఒక కలెక్షన్ అనేది ఉంటుంది. ఆ కలెక్షన్ కూడా చెప్తా, మనకు అప్డేట్ రావాలి కదా, అది చెప్పాలి. కొంతమంది అడుగుతున్నారు, బలవంతం చేస్తున్నారు అనమాట. ఎంత చెప్పు బ్రో అని. అది ఎలా చెప్తాం అబ్బా? ఇప్పుడు దాన్ని అసలు ఇస్తామని చెప్పారు కానీ ఇస్తారు, ఇచ్చేటప్పుడు ఉంటుంది. ఓటీటీ రైట్స్ అనేటివి ఒక అమౌంట్ అనేది వాళ్ళు రివీల్ చేస్తారు. అధికారికంగా ఇంకా ప్రకటించబడలేదు కదా. ఇప్పుడు ఈ యొక్క షేర్ పరంగా ప్రొడ్యూసర్ అనేది ఒకవేళ నష్టపోతే, నేను నష్టపోయాడని చెప్పట్లా, ఒకవేళ నష్టపోతే ఈ యొక్క ఓటీటీ రైట్స్ నుంచి కవర్ అవుతాడు అనమాట. ఆ విషయం ఎవరికైనా తెలుసా? అదే ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు ప్రొడ్యూసర్ బోయపాటి శ్రీనివాస్ గారు మూవీ తీశాడు, బాలకృష్ణ గారు నటించారు. ఆయన రెమ్యూనరేషన్ అనేది ఆయనకి వెళ్ళిపోయి ఉంటుంది, ఈయన రెమ్యూనరేషన్ అనేది ఈయనకి వెళ్ళిపోయి ఉంటుంది. బోయపాటి శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరు సేఫ్ అయిపోతారు. ఇక్కడ ప్రొడ్యూసర్ ఏమయ్యాడు? అది కూడా కావాలి కదా. తీసేశాడు, వదిలేశాడు, మనం చూసేసాం, ఎగిరేసాం, పట్టేసాం అని అనుకుంటే ఎలా బ్రో? అది కుదరదు కదా. పాపం మీ బాలకృష్ణ గారి మీద పెట్టాడు డబ్బు, మూవీ అయితే తీశాడు. ఓకేనా. తీశాడు కాబట్టే నేను ఒకటే చెప్తున్నా, ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ లాస్ట్కి ఏమవుతాడో ప్రొడ్యూసరు అనేది నేను ఒక ఫుల్ వీడియో చేస్తా. బాలకృష్ణ గారు చూస్తూ ఉండండి, ఈ సిరీస్ అఖండ సిరీస్ అనేటివి చూస్తూ ఉండండి. నేను ప్రతి అప్డేట్ ఇస్తాను అనమాట మీకు ఖచ్చితంగా. ఓకేనా. అది ఓటీటీ రైట్స్ అనేటివి ఇస్తాడు అని చెప్పి తెలిసింది. నెట్ఫ్లిక్స్లోకి రిలీజ్ అవుతుంది. మరి ఎంతకి ఇస్తాడు ఏంటి అని చెప్పి ఎండ్ ఆఫ్ ది డే తెలుస్తుంది అనమాట. ఇది టోటల్గా బిజినెస్ అనేది ఎంత చేసింది, ఇక శాటిలైట్ రైట్స్ అనేటివి ఎంతగా అమ్ముడు పోయింది అని చెప్పి క్లారిటీగా చాలా ఉన్నాయన్నమాట. అది కాకుండా బయట కంట్రీ ఓటీటీ రైట్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా చెప్తారనమాట. వీటి పరంగా మన ప్రొడ్యూసరు సేవ్ అవుతాడు అనమాట. మనకు ముందు మెయిన్ అదే కావాలా. అది పట్టుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట, బలగుద్దిగినట్టుగా మాట్లాడగలుగుతాం అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అనేది మ్యాక్సిమం డిగ్రీ చేసి ఉండాలా, వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. మ్యాక్సిమం సో అర్థం చేసుకున్న వాళ్ళు అర్థమైపోద్ది. అది క్లారిటీగా లాజిక్ పరంగా నేను చెప్పాను, అర్థం అవ్వాలని, మీకు అర్థం అవ్వాలనే చెప్పాను అనమాట. బాగా అర్థం చేసుకోండి. సో ఇదండి అప్డేట్ అనేది. ఇటువంటి అప్డేట్స్ మీరు మళ్ళీ చూడాలి, పట్టాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా. బాయ్.